చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలతో లేదా ఇట్లా గరికపాటి గారివి లేదంటే మంతెన సత్యనారాయణ రాజు గారివి ఇట్లాంటివి కొంతమంది ఇంకా ఉంటారు కదా. సో ఇట్లా చెప్పే వాళ్ళ వాయిస్లు పెట్టి కొంతమంది వీడియోస్ చేస్తూ ఉంటారు. ఏముండదు వాటిలో, మ్యాటర్ ఏమి ఉండదు. ఇప్పుడు ఎవరన్నా ఒక నువ్వుల గురించి చెప్పారనుకోండి, ఆ నువ్వుల్ని ఇలా చేత్తో పట్టుకునో లేదా స్పూన్తో ఇట్లా పట్టుకుని లేపుతున్న వీడియో తీసి మ్యూజిక్ పెడతారు. అవి అసలు ఎవరికి ఉపయోగం చెప్పండి? ఈవెన్ చాగంటి కోటేశ్వరరావు గారు అయినా సరే ఆయన చెప్పేది ఏంటంటే ఒక ప్రొఫెషనల్ మంచిగా ఎలా ఉండాలి అన్నీ చెప్తారు. దాని రిలేటెడ్గా ఇమేజెస్ పెట్టడమో లేదా ఊరికి వీడియో క్రియేట్ చేసి మ్యూజిక్ పెడితే ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ వీడియోస్లో మ్యాటర్ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వంట గురించి ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీరు ఆ సౌండ్ తీసుకుని ఆ వంట మొత్తం చేస్తూ చూపించండి. రీమిక్స్ సౌండ్ ద్వారా సౌండ్ యాడ్ చేసి ఆ వంట మొత్తం చేస్తూ చూపిస్తే మ్యూజిక్ వాడచ్చు. ఐ మీన్ వాళ్ళ సౌండ్ యూజ్ చేయొచ్చు. రిలేటెడ్గా ఉండి ప్లస్ అక్కడ వీడియోలో కూడా మీరు మొత్తం ప్రాసెస్ ఏదో ఒకటి నేర్పిస్తున్నారు వీడియోలో. బట్ అలా కాకుండా ఇప్పుడు ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక నువ్వుల గురించి చెప్పారనుకోండి, ఆ నువ్వుల్ని చూపిస్తూ ఎవరైనా చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పెట్టచ్చు ఆ వీడియో. ఏది ఊరికే వాళ్ళ ఇంట్లో నువ్వుల్ని వీడియో షూట్ చేసి ఆ సౌండ్ యూజ్ చేయడం. అక్కడ మీరు చేసింది ఏం లేదు, క్రియేటర్ ఎఫర్ట్ ఏం లేదు. సో యూట్యూబ్ అలా చూస్తుంది అనమాట. సో అన్ని రకాల వీడియోస్కి ఆ సౌండ్స్ వాడకూడదు. వీడియోలో వ్యాలిడ్గా ఉంది అంటేనే యూజ్ చేయాలి. అలా అని మీరు ఒక గుడికి వెళ్ళి ఆ గుడిలో దేవుణ్ణి షూట్ చేసి వీళ్ళ వాయిస్లు పెట్టకూడదు. అది కూడా మీరు చేసింది ఏం లేదు, ఊరికే జస్ట్ అలా తీసి పెట్టారు అంతే. మీ ఎఫర్ట్ ఏముంది అనేది చూస్తుంది యూట్యూబ్. సో అది ఇంపార్టెంట్ అనమాట. క్రియేటర్ ఎఫర్ట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఊరికే మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే రావు వేరే వేరే వాయిస్లు పెట్టుకోవడం. ఆ వాయిస్లకి వ్యూస్ ఎందుకు వస్తాయంటే వాళ్ళు ఆల్రెడీ పాపులర్, ఎక్కువ మంది వాడుతూ ఉంటారు కాబట్టి అల్గోరిథంకి అలవాటు అయిపోయింది వాళ్ళ వాయిస్. సో అది ఎక్కువ చూస్తున్నారు కాబట్టి అది కూడా ఎక్కువ రికమెండ్ చేస్తుంది. సో వాళ్ళ వాయిస్ లాగా మీ వాయిస్ని మీరు పాపులర్ చేసుకోవాలి అంటే మీరు వాయిస్ ఓవర్ ఇస్తేనే మీ ఛానల్ పాపులర్ అవుతుంది. సో మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి అది స్టార్టింగ్లో వ్యూస్ రావు. వాయిస్ ఓవర్ ఇస్తే ఖచ్చితంగా వ్యూస్ రావు. ఎందుకంటే మీరు ఎవరో తెలియదు, మీ వాయిస్ ఎవరో ఏంటో తెలియదు. సో ఖచ్చితంగా వ్యూస్ రావు. కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేసుకుంటా వెళ్తే అప్పుడు రీచ్ వస్తుంది. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఒక రోజులో పాపులర్ అయిపోలే, స్లోగానే పాపులర్ అవుతారు కదా ఎవరైనా. అలా మీరు కూడా అలాగే మీ వాయిస్ని అలాగే పాపులర్ చేసుకోవాలి. అది.